రాజేశ్వరి గారు, అలాగే స్థానిక శాసనసభ్యుడు బత్తుల బలరామకృష్ణ గారు, అలాగే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, బొట్టు వెంకటరమణ చౌదరి గారు చాలామంది ఈ కార్యక్రమానికి కూడా హాజరు కావడం జరిగింది. అందరి తాలూకా ఇంట్రెస్ట్ ఒక్కటే, రాజమండ్రి తాలూకా ఎయిర్పోర్ట్ని డెవలప్ చేయాలి. ఏవైతే పెండింగ్ కార్యక్రమాలు ఇక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఇమీడియట్గా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతో ఈ రివ్యూను కూడా మేము పెట్టడం జరిగింది. పెండింగ్ కార్యక్రమాల్లో ఒక టెర్మినల్ బిల్డింగ్ ఇప్పుడే మీరు చూస్తున్నారు, సుమారు 10 ఫ్లైట్స్ రోజు కూడా ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఆపరేట్ చేస్తున్నాయి. దాని కెపాసిటీ సుమారు 220 జనాభా అయితే ఆల్మోస్ట్ 1000 వరకు కూడా ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నారు. అంటే ఓవర్ కెపాసిటీతో ఈ టెర్మినల్ బిల్డింగ్ రన్ అవుతుంది. దాని సందర్భంలో అడిషనల్గా ఒక టెర్మినల్ బిల్డింగ్ కూడా యాడ్ చేస్తూ 2023లో దాని వర్క్ స్టార్ట్ అయింది. 25 కల్లా కంప్లీట్ చేయాలి. కాంట్రాక్టర్ని కూడా పిలిపించి ఆయన కూడా చెప్పడం జరిగింది. ఆగస్టు 2025 కల్లా ఈ యొక్క టెర్మినల్ బిల్డింగ్ని ఖచ్చితంగా పూర్తి చేయాలని డెడ్ లైన్ కూడా వాళ్ళకి ఇచ్చాం. అది ప్రోగ్రెస్ కూడా ఆ నాటికి పూర్తవ్వడానికి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ దగ్గర నుంచి, మా మినిస్ట్రీ దగ్గర నుంచి కూడా ప్రత్యేక వాచ్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ మీద పెట్టి పనుల్లో జాప్యం లేకుండా తొందరగా జరిగే విధంగా మేము చేస్తాం. అదనంగా స్థానికంగా వచ్చిన తర్వాత మేము రివ్యూ చేస్తున్నప్పుడు ఎమ్మెల్యే గారి ద్వారా, స్థానికుల ద్వారా కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి వచ్చాయి. చుట్టుపక్కల ఆ రోజు త్యాగం చేశారో వాళ్ళ ఊర్లకి సంబంధించి కొన్ని ఇష్యూస్ కూడా మా దృష్టికి వచ్చాయి. ఒకటి, ఏదైతే ఎయిర్పోర్ట్ తాలూకా వాటర్ ఉంటుందో వాళ్ళ పొలాల మీదకి, ఊర్ల మీదకి వెళ్ళి అనేక ఇబ్బందులు ఉంటున్నాయి. దానికి కూడా శాశ్వత పరిష్కారం అందించాలని మేము కూడా మీటింగ్లో ఇది చేసుకున్నాం. కలెక్టర్ మేడం కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు, ఆవిడ కూడా తెలియజేశాం. ఆల్టర్నేట్గా అంటే శాశ్వత పరిష్కారం కింద ఈ ఎయిర్పోర్ట్కి వస్తున్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని పక్కన ఉన్నటువంటి గడ్డ కలపడానికి, శాశ్వత పరిష్కారం మీద ఈ గడ్డ తొర్రిగడ్డకి కలపడానికి కూడా ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. అలాగే రోడ్డు కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ చుట్టూ కూడా ఒక రోడ్డు ఏర్పాటు చేయాలనేది ముందు నుంచి మనం అనుకున్నాం. అందులో కొన్ని గ్యాప్స్ మనకి ఏర్పడ్డాయి. సుమారు ఒక 0.5 to 0.7 కిలోమీటర్ వరకు కూడా అదనంగా ఈ రోడ్డు కనెక్టివిటీని మనం ఏర్పాటు చేయాలి. అది కూడా కలెక్టర్ మేడంకి అప్పచెప్పాం. వీలైనంత తొందరగా మా చేతికి ప్లాన్ వస్తే అది కూడా ఇమీడియట్గా పూర్తి చేయడానికి మా తరఫున కూడా ఏదైనా సహకారం ఉంటే ఖచ్చితంగా చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. చుట్టుపక్కల గ్రామాల్లో మొబైల్ కనెక్టివిటీ కూడా ఇష్యూని మా దృష్టిలోకి తెచ్చారు. అసలు ఎక్కడ కూడా మొబైల్ కనెక్టివిటీ ఇష్యూస్ ఎయిర్పోర్ట్స్ దగ్గర ఎక్కడా కూడా ఉండవు. సాధారణంగా ఎయిర్పోర్ట్కి అథారిటీస్కి వచ్చి అడిగితే ఎక్కడ పెట్టుకోవచ్చు, ఏ హైట్తో పెట్టుకోవచ్చు అనేది స్పష్టంగా ఈరోజు సిస్టమ్స్ ఉన్నాయి. సిస్టమ్స్ ద్వారా మేము తెలియజేస్తాం. సో అడ్వైజ్ చేసాం, స్థానికులు కూడా అడ్వైజ్ చేసాం. ఏ కంపెనీలైనా సరే ఇంట్రెస్టెడ్గా ఉండి టవర్ పెడుతున్నాయనంటే దానికి సహకరిస్తూ టవర్ పెట్టడానికి కూడా మేము అనుమతులు కూడా ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది. ఇది కాకుండా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, రాజమండ్రి అనంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే ఒక ఇంపార్టెంట్ డెస్టినేషన్. గోదావరి సరస్సున ఉన్నటువంటి ఈ యొక్క రాజమండ్రి పట్టణం చాలా చరిత్ర ఉంది. ఈ యొక్క పట్టణానికి ఎంతోమంది ప్రయాణికులు కానీ, ఎంతోమంది అనేక రకాలైనటువంటి వ్యక్తులు వ్యాపార రీత్యా, టూరిజం రీత్యా, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలకి ఇక్కడ రావడం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. అలాంటిది ఈ రోజున్న కనెక్టివిటీలో 7 ప్లేన్స్ మనకి హైదరాబాద్ వెళ్తున్నాయి, 2 మనకి బెంగళూరు వెళ్తున్నాయి, 1 చెన్నై వెళ్తున్నాయి. ఇప్పుడే కూర్చున్న తర్వాత కొన్ని అడిషనల్గా కావాల్సినటువంటి లొకేషన్స్ కూడా కనెక్టివిటీ పాయింట్స్ మాకు తెలియజేశారు. అందులో ముఖ్యంగా ఢిల్లీకి కూడా కావాలని ఒక రిక్వెస్ట్ వచ్చింది. తిరుపతి, అలాగే మనకి షిరిడి, వారణాసి, ఇలా ఏవైతే ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయో దానికి కూడా కనెక్ట్ చేయమని లోకల్గా రిక్వెస్ట్ వస్తుంది. మా మినిస్ట్రీ నుంచి కూడా మేము పుష్ చేస్తాం. ఢిల్లీది కూడా చాలా దగ్గరలోనే ఉంది. అది అతి త్వరలో ఆ ఢిల్లీ కనెక్టివిటీ కూడా ప్రారంభం అవ్వబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఢిల్లీతో పాటు హైదరాబాద్ కూడా ఇప్పుడు చూసుకుంటే 7 ఫ్లైట్లు ఉన్నప్పటికీ కూడా అన్ని ATR ఫ్లైట్లు, చిన్న ఫ్లైట్లు సుమారు 70 కెపాసిటీతో రన్ అవుతున్నాయి. అదే ఎయిర్ బస్ పెద్దది A320 లాంటిది వస్తే సుమారు 180 ప్యాసింజర్స్ వెళ్ళొచ్చు. సో హైదరాబాద్కు ఉండేటటువంటి కనెక్టివిటీని కూడా పెద్ద ఎయిర్ప్లేన్స్తో ఎలా కనెక్ట్ చేయాలి దాని మీద కూడా మేము దృష్టి పెడతాం. మా ఆలోచన ఒకటే, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, మరొక పక్కన నరేంద్ర మోదీ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకొని కృషి చేస్తున్నారు. అందులో రాష్ట్రం అభివృద్ధి చెందాలనంటే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీది కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, ఎయిర్ కనెక్టివిటీ చాలా ప్రధానమైనటువంటి పాత్ర. మీరు పెద్ద పెద్ద పట్టణాలు ఎక్కడైనా చూడండి, ఎయిర్పోర్ట్ బాగుంటే ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది, కనెక్టివిటీ బాగుంటే ఆ నగరం డెవలప్ అవుతుంది. అదే రీతిలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి కనెక్టివిటీ ఇచ్చి, టెర్మినల్ కెపాసిటీ పెంచి, ఇక్కడ అదనంగా ఫెసిలిటీస్ అన్నీ కూడా పెంచితే మనకి రాజమండ్రి కూడా శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాస్త దూరంలో అనిపించవచ్చు మీకు రాజమండ్రి నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్ వరకు, కానీ రేపు భవిష్యత్తులో కనెక్టివిటీ కానీ పెంచి ఇక్కడ చేస్తే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అద్భుతంగా డెవలప్ అవుతాయి. దానికి ప్రత్యేక ఉదాహరణ శంషాబాద్ ఎయిర్పోర్ట్. హైదరాబాద్కి ఎక్కడో ఉన్న
ప్రాంతం అంతా కూడా డెవలప్ కావాలన్నది మా తాలూకా ఆకాంక్ష. దానికి అనుగుణంగా ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తాం. రాజమండ్రికి అన్ని విధాలుగా కనెక్టివిటీ ఇవ్వాలన్నది ఒక పట్టుదలతో మేము కృషి చేస్తాం. అందులో భాగంగా ఈరోజు ఒక రివ్యూ పెట్టుకున్నాం. భవిష్యత్తులో ఈరోజు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఫాలోఅప్ చేసుకొని ప్రతిదీ కూడా ఎక్కడ జాప్యం లేకుండా చేయడానికి మా వంతుగా పూర్తి సహాయ సహకారాలు కేంద్ర ప్రభుత్వం నుంచి, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి రాజమండ్రికి అందిస్తామని మరొకసారి తెలియజేసుకుంటాం.